హలో గాయ్స్, హౌ ఆర్ యూ? ఐ హోప్ యూ ఆర్ డూయింగ్ వెల్. వెల్కమ్ బ్యాక్ టు మిస్ లిటిల్ ల్యాంప్ స్టూడియో. ఈరోజు అయితే మనం బుద్ధ విగ్రహం చూడడానికి వెళ్తున్నాం హుసేన్ సాగర్. లాస్ట్ వీక్ లో అయితే మా మమ్మీ అండ్ మా పిన్ని విజిట్ చేయడానికి వచ్చారు, నన్ను మా తమ్ముడిని. నెక్స్ట్ మేమైతే లుంబిని పార్క్ వెళ్ళాము. లుంబిని పార్క్ లో ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 20 రూపీస్ ఫర్ అడల్ట్ అండ్ 10 రూపీస్ ఫర్ చైల్డ్. ఫస్ట్ అయితే టికెట్ తీసేసుకున్నాం. దాని తర్వాత అక్కడ మనకి బోటింగ్ చాలా ఉన్నాయి ఆప్షన్స్. స్పీడ్ బోట్ ఉంది, బుద్ధ దగ్గర విజిట్ చేయడానికి ఉంది, డాన్సింగ్ బోట్ ఉన్నాయి. ఇలా 4 to 5 టైప్స్ ఆఫ్ బోట్స్ ఉన్నాయి. మేమైతే ఇక్కడ బుద్ధాన్ని విజిట్ చేయడానికి ఈ బోట్ తీసుకున్నాం. పర్ హెడ్ వచ్చేసి అడల్ట్ కి 100 రూపీస్ పడుతుంది అండ్ పర్ చైల్డ్ అయితే 50 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు వాళ్ళు. మనం టికెట్స్ తీసుకున్న తర్వాత అక్కడ ఉన్న బోట్ లో మనల్ని అసైన్ చేస్తారు, మనకి చైర్స్ వేసి అక్కడ సెటిల్ చేస్తారు. తర్వాత అరౌండ్ స్టాల్ చేసి బుద్ధ విగ్రహం దగ్గరికి వచ్చాక అక్కడ స్టాప్ చేస్తారనమాట. ఆ రోజు క్లైమేట్ అయితే చాలా క్లౌడీగా ఉంది. ఐ థింక్ ఇట్ మై ట్రైన్ అనుకున్నా, బట్ ఈవెన్ తో క్లౌడీ వల్ల చాలా బాగుంది అండ్ సన్సెట్ కి దగ్గర టైంలో ఉంది. ఇంకా నైట్ టైం అయితే మాత్రం ఇంకా ఆసమ్ అయితే కనిపిస్తుంది మనకి. ఈ స్టాచ్యూ దగ్గరికి రీచ్ అయ్యాకైతే మనం అక్కడ అలా స్ట్రాల్ చేస్తూ ఉండొచ్చు. తర్వాత మేమైతే కొన్ని పిక్చర్స్ క్లిక్ చేసుకున్నాం. నేను కొంచెం వ్లాగ్ లా చేసా అండ్ మా పిన్ని మా మమ్మీ అయితే ఫుల్ గా స్ట్రాల్ చేసి వీడియోస్ తీసుకున్నారు. ఈసారి అయితే ఎర్లీగా అయితే రీచ్ అయ్యాం మేము. బట్ ముందుసారి వెళ్ళినప్పుడు అయితే కొంచెం నైట్ టైం వెళ్ళినప్పుడు అయితే ఫుల్ లైట్స్ తో అయితే చాలా బాగా డెకరేట్ చేశారు. అలాగే బోట్ వ్యూ అయితే చాలా ఆసమ్ అనిపిస్తుంది. సెక్రటేరియట్ అయితే ఫుల్ మంచి వ్యూ మనకి కనిపిస్తుంది అండ్ అంబేద్కర్ స్టాచ్యూ దూరం నుంచి కనిపిస్తుంది. బోట్ రైడ్ లోని చాలా అందంగా అనిపిస్తుంది హుసేన్ సాగర్ లో. అది కొంచెం నైట్ టైం అవ్వగానే అక్కడ వాటర్ ఫాల్స్ అవి వేస్తారు. తర్వాత నెక్స్ట్ ట్రిప్ మళ్ళీ బోట్ వచ్చినప్పుడు అక్కడ పీపుల్ ని దించేసి అక్కడ ఎవరైతే రిటర్న్ వెళ్ళాలనుకుంటున్నారో మనం మళ్ళీ ఆ బోట్ కి రిటర్న్ వెళ్ళిపోవచ్చు. I hope you all like the vlog. Please like, share and subscribe. Thank you for watching.